ఐపీఎల్ 2026 ప్రారంభమైంది. తొలి మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలుపొందింది. తొలుత టాస్ గెలిచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ దిగినటువంటి సన్ రైజర్స్ హైదరాబాదు 9 వికెట్ల నష్టానికి 201 పరుగు చేశారు. సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్లో ఇషాన్ కిషన్ 38 బంతుల్లో 80 పరుగులు చేశారు. ఇతడు సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలింగ్లో జాకబ్ డఫీ 4 ఓవర్లు వేసి 22 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసుకోవడం జరిగింది. తర్వాత బ్యాటింగ్ దిగినటువంటి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 15.4 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసి మ్యాచ్ గెలుపొందడం జరిగింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్లో విరాట్ కోహ్లీ 38 బంతుల్లో 69 పరుగులు చేసి నాటౌట్గా ఉన్నారు. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్లో డేవిడ్ షేన్ 3 ఓవర్లు వేసి 35 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసుకోవడం జరిగింది. ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అనేది జాకబ్ డఫీకి ఇవ్వడం జరిగింది. ఇతడు ఆర్సీబీ ప్లేయర్.